Hello beautiful people, welcome back to our channel. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే do subscribe for more videos. ఇక మన స్టార్ ఐటమ్ అయిన బిర్యానీ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలన్నమాట. దాని తర్వాత అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి సైడ్ కి. ఇక అదే కుక్కర్ లో కొన్ని ఆనియన్స్ అలానే పెట్టి స్పైసెస్ యాడ్ చేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా బ్రౌన్ కలర్ కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇక ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత పచ్చి స్మెల్ అనేది పోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ ది. అప్పుడు చికెన్ పీసెస్ అనేది యాడ్ చేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. చికెన్ వేసిన కాసేపు తర్వాత చికెన్ లో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత చికెన్ లో నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం మళ్ళీ కుక్ అయిపోయే వరకు అలానే కుక్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి చికెన్ లో ఉన్న పచ్చి స్మెల్ అనేది రాదు. నెక్స్ట్ టమోటోస్ వేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత ధనియాల పొడి, కారపొడి అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని కుక్ చేయాలి. అండ్ ఇంకో మెయిన్ మ్యాటర్, ఇందులో మనం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు అన్నమాట. ఇక అలా కుక్ అయిన తర్వాత కాసేపు తర్వాత పెరుగు అనేది యాడ్ చేయాలి. అది మళ్ళీ ఇంకోసేపు కాసేపు కుక్ చేసిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. ఇక మన రైస్ లోకి మసాలా ఎక్కువ కావాలి అన్నప్పుడు, గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడు ఆఫ్ చేసేయాలి. మనకు మసాలా తక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం బాగా కుక్ అయిన తర్వాత థిక్ అయిన తర్వాత ఆఫ్ చేయాలి స్టవ్ ని. ఇక గ్రేవీ ప్రాసెస్ కంప్లీట్ అన్నమాట. వేరే డేష్కాలోకి వాటర్ తీసుకొని నేను వీడియోలో చూపించిన స్పైసెస్ అండ్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యాప్ వేసి కాసేపు వదిలేయాలి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యే టైంలో 30 మినిట్స్ ముందే నానేసుకున్న రైస్ ని తీసి ఇందులో వేయాలి. ఇక రైస్ వేసిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ రైస్ ని 70% కుక్ అయ్యే వరకు కుక్ చేయాలన్నమాట. ఆ రైస్ 70% కుక్ అయిన తర్వాత ఆ రైస్ ని స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ ని రైస్ ని సపరేట్ చేసేయాలి. ఆ వాటర్ ని రైస్ ని సపరేట్ చేసిన తర్వాత మనం వేరే డిష్ గా తీసుకొని అందులోకి ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ రైస్, నెక్స్ట్ లేయర్ గ్రేవీ, నెక్స్ట్ లేయర్ రైస్, మళ్ళీ గ్రేవీ, అలా లేయర్స్ వేసుకుంటూ రావాలి. బట్ లాస్ట్ లేయర్ అండ్ ఫస్ట్ లేయర్ రెండు రైసే ఉండాలన్నమాట. అంటే డేష్కాకి కింద ఉన్న లేయర్, డేష్కాకి పైన ఉన్న లేయర్ రైస్ వచ్చేలా చూసుకోవాలి. అండ్ ఇంకో మ్యాటర్, ఫస్ట్ 2 లేయర్స్ అనేవి గ్రేవీ అనేవి వేసుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ లేయర్ పక్క అడుగు అంటుతుంది. అందుకే పీసెస్ అనేవి ఫస్ట్ లేయర్ నుంచి అయితే వేయకండి. ఒక 2 లేయర్స్ అయిపోయిన తర్వాత పీసెస్ అనేవి వేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు లేయర్స్ అన్ని వేసుకోండి. ఫస్ట్ అప్పర్ లేయర్స్ లో మాత్రమే పీసెస్ ఉండేలా చూసుకోండి. సర్వ్ చేసుకునేటప్పుడు చికెన్ పీసెస్ అనేవి ఫాస్ట్ గానే దొరుకుతాయి. ఇక స్టార్టింగ్ లో అన్నాను కదా అప్పర్ లేయర్ రైసే ఉండాలి అని. ఎందుకన్నాను అంటే ఇక్కడ మనం కలర్స్ యాడ్ చేస్తాము. ఇన్ కేస్ ఎవరికైనా కలర్స్ నచ్చలేదు అంటే స్కిప్ చేసేయండి. ఇన్ కేస్ కలర్స్ వేసుకోవాలి అంటే చాలా మెంబర్స్ వాటర్లో యాడ్ చేసి వేస్తారు ఫుడ్ కలర్ని. అలా చేయకండి, మిల్క్లో యాడ్ చేసి వేయండి ఫుడ్ కలర్ని. నేనైతే ఇక్కడ లెమన్ ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ 3 కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఆ 3 కలర్స్ వద్దు అనుకుంటే స్కిప్ అయితే చేసేయండి. ఇక కలర్స్ అన్ని వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ అనేవి గార్నిష్ చేసుకోవాలి రైస్ మీదకి. ఇన్ కేస్ కలర్స్ వేసుకోకపోతే మీరు డైరెక్ట్ గా రైస్ వేసేసిన తర్వాత ఆనియన్స్ అనేవి గార్నిష్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్యాప్ వేసేసి దమ్ముకు వదిలేయాలి. ఒక 15 to 20 మినిట్స్ దమ్ముకు వదిలేయాలి స్లో ఫ్లేమ్ లో. ఇక ఈ రైస్ దమ్ అయ్యే లోపల దీంట్లో కాంబినేషన్ గా కచంబర్ అయితే చేసుకోండి. నేనైతే ప్రాసెస్ చూపిలేదు, ఇది అందరికి తెలుసు కాబట్టి. కచంబర్ మీన్స్ అదే పెరుగు చట్నీ, రైతా. ఏరియాని బట్టి నేమ్ చేంజ్ అవుతుంది కదా. మా సైడ్ అయితే కచంబర్ అంటాం, మీ సైడ్ ఏమంటారో చెప్పండి కామెంట్ లో. ఇక అలా 20 మినిట్స్ తర్వాత మన రైస్ అయితే దమ్ అయిపోయింది. మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని కచంబర్లో వేసుకొని తినేయడమే. ఈ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకేస్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇన్నే ముచ్చట్లు. అప్కమింగ్ వీడియోస్ కోసం ముచ్చట్ల కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి ఇంతే, బాయ్.